వచ్చాం, అందరు ఉద్యమాలలోనే ఉన్నారు, దాంట్లో పెద్ద మాట కాదు. ఇదన్నీ మాట్లాడే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నా ఒక పుస్తకం ఇక్కడ మిస్ అయ్యింది, దాంట్లో అండర్లైన్ చేసి ఉంది. ఎవరి తెక్కన్నా దొరికితే నాకు దయచేసి ఇవ్వండి. ఇదే బుక్ ఇది. ఠీకే, ఆల్ రైట్. ఈ పుస్తకాన్ని పూర్తిగా కాకపోయినా కానీ ఎక్కువగానే చదివాను కాబట్టి, ఎక్కువ పేజీలు చదివాను కాబట్టి ఈ 3 టైర్ సిస్టమ్ లోపల రాయడం జరిగింది. ఇది శాస్త్రీయ అవగాహనతో నేను ప్రారంభించాను కాబట్టి, ఫస్ట్ బీసీ ఉద్యమము, దాని ప్రస్తుతం యొక్క పరిస్థితులు ఏమిటి, ఏ తీరుగా బీసీలు అన్యాయానికి గురవుతూ ఉన్నారు, ఏ తీరుగా వాళ్ళు దాన్ని ఎదిరించవచ్చు. అది ఎక్కువ చెప్పలేదు, ఎదిరించవచ్చు సంగతి చెప్పకపోయినా ఎదిరించవచ్చు అంటే అర్థం ఏంటంటే ఎదిరించాలి అనేటి ఇష్యూ చెప్పుకుంటూ శివశంకర్ గారు చెప్పిన మాటలు, శివశంకర్ గారు చేసిన దాంట్లో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఈ జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, దానివల్ల కొంచెం వచ్చింది. లేకపోతే మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ అంటే 56 నుంచి చూసుకుందాం మనది, తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి 58, 83 వరకు ఒక్క బీసీ కూడా చీఫ్ జస్టిస్ అయింది లేదు. కుమరయ్య గారు ఒక్కడు చీఫ్ జస్టిస్ అయ్యిండు, లేకపోతే చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు లేరు. బీసీలు చీఫ్ జస్టిస్ కాకపోవడం పక్కన పెట్టించండి, అయిన వాళ్ళంతా ఒకటే సమాజానికి చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని మనం బాధపడటం లేదు, పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇది పరిస్థితులు. ఎంతవరకైతే మనం అడగమో, ఎంతవరకైతే మనం ఒక శాస్త్రీయంగా ఏది ఎందుకు కావాలా అని చెప్పుకోమో అంతవరకు దొరకదు అని.